బాబు విషయంలో ఆ డూప్లికేట్ మాయ ప్రవర్తన వాలకం అంతా చూసి ఇందిరాదేవి గారు మొహం మీదే అడుగుతారు. "అసలు నువ్వు కన్న తల్లివేనా? ఎన్ని రోజులు దూరంగా ఉన్నాడని, నీ స్పర్శను మర్చిపోవడానికి వాడు కావ్య దగ్గరున్నంత ఇదిగా కూడా నీతో ఉండడం లేదే, ఏడుస్తూ ఉన్నాడు, సముదాయించలేకపోతున్నావు, నిజం చెప్పు" అనైతే అంటూ ఉంటే, "ఏం చేయమంటారు అమ్మమ్మ గారు? మీ అబ్బాయి చేసిన పని అలాంటిది. నన్ను తల్లిని చేసి వదిలేశాడు. నా దగ్గర నుంచి నా బిడ్డను దూరం చేసేశాడు. వాడేమో ఇప్పుడు కావ్యకి అలవాటయిపోయాడు. నాది ఎటు గాని పరిస్థితి" అన్నట్టు నంగి నాటకాలు పడుతూ ఉంటదనమాట. అసలు ఈ రుద్రాని ఎటు పోయిందో ఏమో, వీళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. కొంచెం నన్ను ఇక్కడ నుంచి తప్పిస్తది అనుకుంటే ఎటు పోయిందో ఏమో అనేది అనుకుంటూ ఉంటే, కానీ కనీసం బావని ఎత్తుకొని ఆడించడానికి కూడా ప్రయత్నించదనమాట. అయితే ఇంక ఇంట్లోళ్ళందరికీ అర్థం చేసుకుంటారు. ఇదేదో కొంచెం తేలాల్సిన విషయమే అని అయితే అనుకుంటూ ఉంటారు. ఇక కావ్య కానీ, అప్పు కానీ అసలు మాయను పట్టుకోవడానికి వెళ్లారు కదా! అక్కడ రుద్రాణి కూడా వెళ్తుంది వీళ్ళని ఫాలో చేసుకుంటూ. ఇంకా అసలు మాయ అయితే దొరుకుతుంది. వీళ్ళని చూడగానే ఆమె పారిపోతుంది. ఇక ఆమెను పట్టుకుందామని వీళ్ళు పరిగెడుతూ ఉంటారు. అయితే రుద్రాణి ఏం చేస్తుందంటే, ఆ మాయని కారుతో గుద్దించి వెళ్ళిపోతుంది. ఈమేమో ఒక బలంగా తలకి దెబ్బ తగులుతుంది. బాగా రక్తం కారుతూ ఉంటుంది. ఇక అప్పు, కావ్యనే సేవ్ చేస్తారు. ఇప్పటికైనా వీళ్ళు కాపాడిన దానికైనా మానవత్వంతో అసలు ఏం జరిగిందో అసలు నిజంగాని మాయ బయట పెట్టగలిగితే ఈ సమస్య నుండి కొంతవరకు ఊరట కలుగుతుంది.